ఈ విషయంలో ఎవరు తిరస్కరించలేరండి దీన్ని. ఎంజీరావు గారు, ప్రస్తుతం నేపాల్లో రాజకీయ అస్థిరత, రాజకీయ హింస, అంతకుముందు బంగ్లాదేశ్, మీరు చెప్తున్నట్టుగా అంతకంటే ముందు శ్రీలంకలో అధికార అస్థిరత. సో వీటన్నిటికీ కూడా డీప్ స్టేట్ అనేది కారణమైతే భారత్లో మోదీని పదవీచ్యుతుణ్ణి చేయడంలో, అలాగే ఇండియాను అస్థిరపరచడంలో ఈ డీప్ స్టేట్ సక్సెస్ అవుతుందా అవ్వదా? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశాన్ని నాశనం చేయడానికి, అదేవిధంగా భారతదేశానికి సుస్థిరత, రాజకీయ ఆర్థిక సుస్థిరత ఇస్తున్న అద్భుత నాయకత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న మోడీని గద్దె దించాలన్నా, భారతదేశం నాశనం చేయాలన్నా ఈ డీప్ స్టేట్ రంగంలో ఉంటుంది, ఎప్పుడూ రంగంలో ఉంటుంది అది. మరి ఈ డీప్ స్టేట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ క్వశ్చన్ అయితే ఎస్ అండి, నేను ఒకటే చెప్తున్నా. ఈ డీప్ స్టేట్ అంటే ఫస్ట్ నేను నిర్వచనం ఇచ్చేవేంటంటే మన శత్రు దేశాలు, మన శత్రు దేశాల్లో ఉన్న కంపెనీలు, మన శత్రు దేశాల్లో ఉన్న ఆర్మీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, వీళ్ళందరూ ఏం చేస్తారు, భారతదేశంలో ఈ గద్దెకి వ్యతిరేకంగా మోడీ వ్యతిరేకుల్ని, భారత వ్యతిరేకుల్ని పోగు చేసుకుని వాళ్ళు డీప్ స్టేట్ చేస్తారు, చేసుకుని రాజకీయ కుట్రలు చేసి పడేస్తారు. ఇప్పుడు నేపాల్లో అది జరిగింది. అక్కడ ఉన్న పేదరికాన్ని, రాజకీయ సుస్థిరతని, కరప్షన్ని, వీళ్ళన్నిటిని ఆసరా చేసుకుని అక్కడ యూత్ని రెచ్చగొట్టి గవర్నమెంట్నే పడేశారు. మరి ఇలాంటిది ఇండియాలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చాలా డీప్గా మనం వ్యవహరించాలి. నేను ఎప్పుడూ చెప్తానన్నమాట, ఇండియా అంటే ఏంటి, శత్రువులు ఎక్కడ సక్సెస్ అవుతారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే, భారతదేశంలో ఈ డీప్ స్టేట్ అనేది సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం అని ముందు చెప్తాను. దానికి కారణాలు నేను చెప్తానండి. భారతదేశంలో, ప్రపంచంలో ఏ శక్తి, ఎంత దెయ్యం, భూతాలు, ఏ డీప్ స్టేట్ కూడా ఇండియాలో సక్సెస్ అవ్వడం అసంభవం. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ భారత్ అండి, దట్ ఈజ్ వాట్ ఇండియా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, రాజకీయ అస్థిరత్వాన్ని కలిగించాలి. రాజకీయ అస్థిరత్వం అంటే ఇప్పుడు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లో మనం చూస్తున్నాం. రాజకీయ అస్థిరత రావాలి అంటే, అస్థిరత్వం అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రావాలంటే వాళ్ళకి ప్రధానంగా ఏం చేస్తారు, రాజకీయ పార్టీల మధ్య అస్థిరత్వాన్ని క్రియేట్ చేస్తారు. ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఇది ఇటు లెఫ్ట్ ఉంటుంది, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ బీజేపీ ఉంటుంది, ఎంఐఎం అనేది ఒకటి ఉంటుంది, మతతత్వ పార్టీ అనుకోండి అది ఉంటుంది, కాంగ్రెస్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ ఉంటాయి. ఈ పార్టీలన్నీ భారత వ్యతిరేక పార్టీలు కాదు, దేశభక్తి పార్టీలు. ఇవన్నీ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు దించాలనుకుంటే కానీ రాజకీయంగా మాత్రమే మార్గాన్ని ఎన్నుకుంటాయి, దానికి డెమోక్రటిక్ ఎలక్షన్లో గెలవడమే. అంతేగాని అది చేసి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీలని, వాళ్ళు ఎన్నికలు జరిగినాయి, ఈ నిజాయితీగా జరిగినాయని వాళ్ళు ఒప్పుకోరు. పదవిలో ఉన్న దించేవాడికి ఆందోళన చేస్తారు. మన ఇండియాలో అలా చెయ్యరండి. అది ఒక 1975లో ఎమర్జెన్సీ పెడితే, ఇందిరా పెడితే, అక్కడ జరిగిన మూమెంట్, జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన మూమెంట్ కూడా ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరిగింది, ఎన్నికల కోసం జరిగింది, ఒక అద్భుతం. అదే ఒక బ్లాక్ హిస్టరీ అనుకుంటే. భారతదేశంలో రాజకీయ అస్థిరతను కలిగించడానికి ఈ పార్టీలు ఏది ఒప్పుకోదు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, రెండవ అస్థిరత ఏం చేస్తారంటే కల్చరల్గా చేస్తారు. ఇండియాలో భిన్నత్వంలో, ఏకత్వంలో, ఈ భిన్నత్వంలో ఉన్న దాని నుంచి వాళ్ళ అస్థిరత క్రియేట్ చేస్తారండి. భారతదేశంలో భిన్నత్వం ఏంటి, మతాలు, కులాలు, ప్రాంతాలు, కల్చర్స్ కూడా, ద్రవిడియన్ కల్చరు, తమిళియన్ కల్చరు, ఆంధ్ర కల్చరు, తెలంగాణ కల్చరు, కర్ణాటక, మరఠ్వాడ, బెంగాలీ, తర్వాత బీహారీ, ఇలా ఎన్నో కల్చర్స్ ఉంటాయండి, అంతు ఉండదు. ఒక పెద్ద నాగరికతలో ఎన్నో కల్చర్స్ ఉంటాయి. ఇండియానే ఒక పెద్ద కల్చర్లో ఎంతో చిన్న చిన్న కల్చర్స్ ఉంటాయండి. తర్వాత మతాలు, తర్వాత భాషల ప్రాతిపదికంగా విభజన క్రియేట్ చేస్తారు, తర్వాత ప్రాంతాల వారీగా విభజన క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎంతటి చేద్దామన్నా ఈ భిన్నత్వాన్ని ఆసరా తీసుకుని వాళ్ళు క్రియేట్ చేస్తారు. యుఎస్ఎస్ఆర్ఏ పడిపోయింది, గ్రేట్ యుఎస్ఎస్ఆర్ గుర్తుపెట్టుకోవాలి. యుగేస్లేవే 6 రిపబ్లిక్గా విడిపోయింది. సెర్బియా, గోర్జ్వాన్ చూస్తూ ఉంటాం, అక్కడ యుఎస్లేవే సర్వనాశనం అయిపోయింది, ఒక పెద్ద దేశమే విడిపోయింది. తర్వాత యుఎస్ఎస్ఆర్ 15 రిపబ్లిక్లుగా విడిపోయింది 1991లో. సిఎస్ కంట్రీస్ అంటాం ఇప్పుడు వాళ్ళని, చూసారా, వాళ్లే విడిపోయారు. మరి భారతదేశంలో ఇలా విభజన చేసి అస్థిరత క్రియేట్ చేస్తారా అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని ఇంపాసిబుల్ అండి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి భిన్నత్వం కనిపిస్తుంది. మా భారతదేశంలో భిన్నత్వం ఒక అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ భిన్నత్వం వెనకాల పాలలో వెన్న మాదిరిగా ఒక అద్భుతమైన, మనం అభివర్ణించలేని ఒక ఏకత్వం ఉంది. దేర్ ఈజ్ ఎ యూనిటీ లైక్ ఎన్ అండర్ కరెంట్ అమాంగ్స్ట్ దిస్ డైవర్సిటీ అండి.
ఈ డైవర్సిటీ వెనకాల ఒక యూనిటీ ఉంది, ఈ భిన్నత్వం వెనకాల ఒక అద్భుతమైన ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని విభజన చేయనివ్వదు. దానికి ఫస్ట్ నేనేం చెప్తానంటే, అచేతు హిమాచలం నుంచి ఇండియన్ ఓషన్ దాకా 32, 87, 260 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భారతదేశంలో చూడండి, ప్రస్తుతం 22 భాషలు మనకు కనపడతాయి. 1687 భాషలు ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఇక్కడ మతాలు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మతాలు కాదు, సెక్ట్లకు వెళ్తే 100 మతాల కింద తీసుకోవచ్చండి, పూర్తిగా రావు. అవి ఒకటి భాషలు, మతాలు, ఎథ్నిసిటీ. ప్రపంచంలో ఉన్నాయి 6 జాతులు ఇక్కడ ఉన్నాయి. మంగోలాయిడ్ నుంచి 6 జాతులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మతాలు, భాషలతో పాటు ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాంతీయంగా కూడా విభజన చేయొచ్చు. ఇంతటి దేశం అంటే ఒక ఖండం సైజులో ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం అనమాట. ఒక ఖండం సైజు అంత ఉంటుంది. మినియేచర్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉన్న డైవర్సిటీ అంతా ఇక్కడ ఉంది. కానీ దీని వెనకాల ఒక యూనిటీ ఉంటుంది, ఒక అద్భుతమైన ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం ఎంతటి స్ట్రాంగ్గా ఉందంటే శత్రువులు ఎప్పుడు విడిపోరు. బ్రిటిషుడు వచ్చాడు, 250 సంవత్సరాలు పరిపాలించాడు వాడు. కానీ భారతదేశంగా వదిలిపోయాడు, డబ్బులే పట్టుకెళ్ళాడు వాడు. భారతదేశాన్ని సామాజికంగా విచ్ఛిన్నం చేయలేకపోయాడు, ఆర్థికంగా దోపిడీ చేశాడు, కల్చరల్ పరంగా సాంస్కృతికంగా వాడికి ఎక్కడుందో కూడా తెలియదు భారత ఆత్మ. కాబట్టి శత్రువులు విఫలమే అవుతారు, వాడు ఎప్పుడూ చేయడు. తర్వాత ఇంకా మూడో విభజన ఏంటంటే, భారతదేశంలో డెమోక్రసీని నాశనం చేయడం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం. కానీ ఇది ఎవడి తరం కాదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం 1947లో తెచ్చుకున్నది కాదండి. మనం చోళుల కాలం నుంచి ప్రజాస్వామ్యం ఉంది. ఇంకా ముందుకెళ్తే రామాయణ మహాభారతాల నుంచి ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు ఒప్పుకోకపోతే సీతని అడవికే పంపిస్తాడు రాముడు. ప్రజలు ఒప్పుకుంటేనే కింగ్కి ఎప్పుడు విలువ లేదు. ఇక్కడ ఎవడో ఒక ఔరంగజేబు, కొంతమంది డిక్టేటర్లు మినహాయిస్తే మనకి ప్రజాస్వామ్యం, అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉంది. అదే అశోకుడి టైంలో మనం చూడొచ్చు. సో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుంటుంది. ప్రజలు ఎంతటి ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ప్రజాస్వామ్యంలోనే నివసిస్తారు. దీనికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి. ఎవడు సక్సెస్ కాడు, డీప్ స్టేట్ ఇక్కడ ఇండియాలో సక్సెస్ కాదనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కాసు సైన్యాలు ఈ మజుందార్ వెళ్ళి అప్పుడున్న మావో జడాంగని కలిశారంట. ఇండియాలో నక్సలిజాన్ని మేము తీసుకొస్తాం, మాకు సపోర్ట్ చేయమని. అప్పుడు మావో జడాంగ అన్నాడంట చైనాలో, అరే బాబు, మా కమ్యూనిజం ఎక్కడైనా సక్సెస్ అవ్వదు కానీ మీ ఇండియాలో మాత్రం సక్సెస్ అవ్వదు, ఎందుకంటే పీపుల్ ఒప్పుకోరని. వాడికే కళ్ళు తెరిపించారన్నమాట ఇండియన్స్. నక్సలిజం, ఈ బ్యారల్లో విప్లవాలు భారతదేశానికి సూటబుల్ కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు. అది 1975లో ప్రూవ్ అయింది. చాలా ఇష్టమైన ప్రధాని అనమాట ఇందిరాకి, ఇండియన్స్కి. 20 సూత్రాల పథకం, గ్రీన్ రెవెన్యూ ఇవన్నీ తీసుకురావడం వల్ల ఆటం టెస్టులు చేసింది, పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. ఇలాంటి ఇందిరాగాంధీని ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు ఇంటికి పంపించారు, జైలుకి పంపించారు. అది భారతదేశ ఆవిడ మారిన తర్వాత మళ్ళీ అధికారంలో తెచ్చారు 1980లో. గుర్తుపెట్టుకోవాలి. సో అంతటి స్ట్రాంగెస్ట్ ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమో అస్థిరతం చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఒక్కటి చెప్తానండి, అందుకే ఎవడూ సఫలం అవ్వడం. అదేంటంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ ఒక అద్భుతమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారంటే చూడండి, పాకిస్తాన్లో ఈరోజు రాజ్యాంగాన్ని డజన్ల కొద్దీ మార్చారు 1947 తర్వాత. భారతదేశంలో ఒకటే రాజ్యాంగం. నేపాల్లో 2015లో రాజ్యాంగం వచ్చింది, ఇప్పుడు అది వద్దు అంటున్నారు అక్కడ ప్రజలు. శ్రీలంక 2018లో రాజ్యాంగాన్ని మార్చారు, అక్కడ లేదు. బంగ్లాదేశ్లో రాజ్యాంగాన్ని మార్చారు, అక్కడ కూడా మళ్ళీ మార్చుకుంటారు, ఎప్పటికప్పుడు రాస్తారు. జపాన్లోనే అమెరికా ఓడి రాజ్యాంగం ఉంది, అర్జెంటీనా రాజ్యాంగాలు మార్చుకుంది. పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలకే రాజ్యాంగ వ్యవస్థలు లేవు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇండియాలో 1947లో వచ్చిన రాజ్యాంగ వ్యవస్థ భారతదేశాన్ని చెక్కు చెదరకుండా కాపాడద్ది. దాన్ని అంబేద్కర్ భాషలో చెప్పాలంటేనండి, 1947లో రక్త తర్పణ జరుగుతుందన్నమాట. విభజన సమయంలో 15 లక్షల మంది చనిపోయారు. ఈ సమయంలో హస్తినాపురంలో ఒక రూమ్లో కూర్చుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చక్కగా భవిష్యత్తును చూస్తాడనమాట భారత రాజ్యాంగం రాస్తూ. ఈరోజు ఆయన సెక్యులర్ అని, మత కలహాల మధ్యలో సెక్యులరిజం పెడతాడు, ఒక రిపబ్లిక్ అనే పదాలు పెడతాడు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ పెడతాడు. నేను ఇందా చెప్పిన భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిసి పెడతాడు, గుర్తుపెట్టుకోవాలి. 66 రాజ్యాంగ వ్యవస్థలను పరిశీలించి మినియేచర్ ఆఫ్ ది ఎర్త్ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ పెట్టాడు. రాజ్యాంగ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఈరోజు హిట్లర్ గారిని, అడాల్ఫ్ హిట్లర్గా చచ్చిపోయినోడిని, ఆ ముస్సోలినీని, ఔరంగజేబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి హస్తినాలో సింహాసనం మీద కూర్చోబెట్టినా వాడు డిక్టేటర్ అవ్వలేడు. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్లో కూడిన అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది.
ఇక్కడ సుప్రీంకోర్టు రక్షిస్తుంది అవసరమైతే. అతిగా చేస్తే సుప్రీంకోర్టు ఆపిద్ది, అతిగా చేస్తే పార్లమెంట్లో ఆపుతాయి, అదే అతిగా చేస్తే ఇంకోటి ఆపిద్ది, అతిగా అతి చేస్తే ప్రజలు ఆపుతారు ఎలక్షన్లో. చూడండి ఎంతటి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇంతటి వరం ఎవరికన్నా వస్తుందా? ఇది భారతీయ ఆత్మను అందులో పెట్టుకుని ఉంది. దానికే అంబేద్కర్ ఏమంటారంటే ఒక లివింగ్ కాన్స్టిట్యూషన్, ఒక సజీవ సంస్కృతికి ఒక సజీవ రాజ్యాంగాన్ని మేము తయారు చేశామని చెప్తాడు. ఇంతటి రాజకీయ వ్యవస్థకే మంచి అద్భుతమైన రాజకీయ వ్యవస్థ, అద్భుతమైన రాజకీయ పార్టీలు, అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజలే దేశభక్తులు. దానికి ఉదాహరణ తమిళనాడులో యాంటీ హిందీ మూవ్మెంట్ జరుగుతుంది. 1962లో చైనా అటాక్ చేయగానే వాళ్ళు ఆపేశారు. చూడండి, పహల్గామ్ అటాక్ ముందు ఇండియాలో ఎన్నో ఉన్నాయి, కానీ పహల్గామ్ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే అందరూ మన మీద అటాక్ చేస్తే, మనం వెళ్ళి ఆడి మీద అటాక్ చేస్తే ఇండియన్స్ అందరూ ఓటైపోయారు. అది యూనిటీ, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నో విధాలుగా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతటి స్ట్రాంగ్ భిన్నత్వంలో ఏకత్వం కలిగి, ఏకత్వం ఎవరికి కనపడకుండా ఉంటుంది, అది కలిపి ఉంచుద్దండి. రాజ్యాంగ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, ప్రజలే దేశభక్తులు. సామాజికంగా ఆర్థికంగా ఇక్కడ స్వయం సమృద్ధి ఉంటుంది. పంజాబ్లో మనకి ఎక్కడైనా కరువు వస్తే పంజాబ్ నుంచి ఆహార ధాన్యాలు వస్తాయి, మిర్చి కరువు వస్తే ఇంకో చోటకు వస్తుంది. ఎప్పుడు భారతదేశం అంత కరువు ఉండదండి. బ్రిటిష్ వాడి కాలంలో కూడా లేదు, కానీ ఆడు చేశాడు కృత్రిమంగా. భారతదేశంలో పక్కల ఆహార ధాన్యాలు కొరత వస్తే ఇంకో చోట నుంచి తెచ్చుకుంటాం. అంతటి గొప్ప దేశం, పెద్ద దేశం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడు పూర్తి స్థాయిలో ఉండవు. 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినా భారతదేశాన్ని అస్థిరతపరిచే విధంగా రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఏ పార్శ్వంలో చూసినా శత్రువులకు అవకాశం లేని ఒక అద్భుతమైన, ఒక గొప్ప ప్రకృతి పరంగా ఒక నేచురల్ కంట్రీ ఇక్కడ ఉంది. కాబట్టి మోడీని గద్దెదించడం, ఇండియాని అస్థిరపరచడానికి డీప్ స్టేట్ల బలాలు సరిపోవు. కాబట్టి డీప్ స్టేట్ అనేది ఇండియాలో సక్సెస్ కాదండి. ఇటీవల రాహుల్ గాంధీ ఎలక్షన్